హాయ్ అందరికీ. ఈరోజు మేము చికెన్ సూప్ చేయబోతున్నాం. మేము అంటే నేను మా హస్బెండ్ అనమాట. నాకు చికెన్ సూప్ ఎట్లా చేయాలో రాదు. సో హీస్ టీచింగ్ మీ హౌ టు ప్రిపేర్ దిస్ చికెన్ సూప్. ఓకే, చూద్దాం. అయితే ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాం. దాని తర్వాత ఉల్లిగడ్డలు గిట్ల గిట్ల కట్ చేసి వేసుకోవాలన్నమాట. సో వేసుకొని గంట ఇట్లా తీస్తున్నాడు, మరి ఏం చేస్తాడో చూద్దాం. అయితే ఉల్లిపాయలు వేగినాయి అనమాట. చికెన్ ముక్కలు అయితే వేసేసిండు. ఇదైతే చికెనే, ఇంకేదో అనుకోకుండా మీరు. సో చికెన్ వేగింది. నెక్స్ట్ జీలకర్ర, గింత ముత్తపంత జీలకర్ర వేసుకుంటున్నాడు. కలుపుతున్నాడు. ఇక కలుపుడే. చికెన్ మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది. కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇట్లా కట్ చేసుకున్న ఆలుగడ్డలు, క్యారెట్ అంట. అమ్మో, ఆలుగడ్డలు పెద్ద పెద్దనే కట్ చేసిండు. ఇప్పుడు చికెన్ మంచిగా మగ్గిపోయింది. ఆలుగడ్డ, క్యారెట్ కూడా మగ్గిపోయింది. నెక్స్ట్ ఏంటి అవి? చెక్క, లవంగం, ఇలాచి వేసేసినాం. నెక్స్ట్ ఒక 4 ఇవి వేసేసినాం. ఇది మేము ఏం చేసినామంటే అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం అట్లా వేసి కలిపి పెట్టుకున్నాం అనమాట. అది కూడా పోసేస్తున్నాడు. అది పోయంగానే ఎర్రగా కనిపిస్తుంది మనకి. అంటే నేను కారం 2 స్పూన్లు వేసాను అనమాట, అందుకే మీకు ఎర్రగా కనిపిస్తుంది. కారం తక్కువ తినాలనుకుంటే 1 స్పూన్ వేసుకోండి, అది మీ ఇష్టం. వావ్, ఒక 15 నిమిషాలు మేమైతే వదిలేసినాం దాన్ని అట్లనే. అంటే మర్చిపోయాను అనమాట. మీరు కూడా అట్లనే మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోరు అనుకో ఊకొచ్చి మూత తీస్తారు. అందుకే మర్చిపోవాలి, ఒక 15 నిమిషాలే మర్చిపోవాలి. ఇంకెక్కువసేపు మర్చిపోయారు అనుకో మాడిపోతుంది, మీ ఇష్టం మరి. సో 15 మినిట్స్ అయిపోయాక ఇట్లా అయిపోయింది రెసిపీ. కలుపుతా ఉన్నాడు. ఇప్పుడు వాటర్ పోయాలంట. 1 లీటర్ వాటర్ పోసేద్దాం. ఇంకా హాట్ వాటర్ పోసేస్తున్నాడు. వాటర్ అయితే నిండుగా పోసేసుకున్నాం. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాం, ఒక 1 టేబుల్ స్పూన్. కలపొద్దంట, ఇట్లనే వేసి పెట్టాలంట. కలపొచ్చు అంట. కలుపుకోండి మీరైతే, మేమైతే కలుపుతలేము. మొత్తానికి ఇంకో 15 మినిట్స్ కూడా ఇట్లనే వదిలేసినాం మేము. మంచిగా ఉడికిపోయింది సూప్ అంతా. చూస్తున్నారు కదా, సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది రష్యన్ సూప్ అనమాట. సో ఫైనల్గా నేనైతే నేర్చుకున్నా ఎట్లా చేయాలో అనేది. ఎందుకంటే మా హస్బెండ్ సూప్స్ అనేవి ఎక్కువ తాగుతూ ఉంటాడు అనమాట. సో వాళ్ళకి కావాల్సింది చేయడం మనం సాటిస్ఫై అవుతాం, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా. సో ఫైనల్లీ నేర్చుకున్నా, చేస్తా. ఇంకా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయాలి ఇంకా మనం.